టాలీవుడ్ లో సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ అందాల తార తన యాక్టింగ్ పరంగా లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పుడు సినిమాల విషయంలో కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. అయినా సమంత తన జీవితాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి జోష్తో జాలీగా గడుపుతోంది. ఈ ముద్దుగుమ్మ సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం, బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ చేతిలో భారీ సినిమాలు లేకపోవడం గమనార్హం. అయితే ఈ స్టార్ హీరోయిన్ జీవితంలో ఎప్పటిలాగే ఉత్సాహం, ఆనందం నిండిపోయాయి. ఏం మాయ చేశావేతో ఆరంభమై మజిలీ, ఓ బేబీ, యశోద వంటి సినిమాలతో తన నటనా ప్రతిభను చాటిన ఈ స్టార్ ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల సంఖ్య తగ్గినా ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా ఈ రోజుల్లో కూడా సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం సమంత చేతిలో మా ఇంటి బంగారం, బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ వంటి కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు సంవత్సరానికి 3-4 సినిమాలతో బిజీగా ఉండే సమంత ఇప్పుడు కాస్త సెలెక్టివ్ గా మారింది. దీనికి తన వ్యక్తిగత లైఫ్ ఒక కారణమైతే, ఆమె ఆరోగ్యం, ఫిట్నెస్, స్వచ్ఛంద సంస్థలతో చేస్తున్న కార్యక్రమాలపై దృష్టి సారించడం కూడా ఆమె సినిమాల సంఖ్య తగ్గడానికి ఒక కారణం కావచ్చు. సినిమాలు తగ్గినా సమంత జీవితంలో ఆనందం మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు చూస్తే ఆమె ఎంత సంతోషంగా, స్వేచ్ఛగా జీవిస్తుందో అర్థమవుతోంది. యోగా, ట్రావెలింగ్, ఫిట్నెస్, స్వచ్ఛంద కార్యక్రమాలతో ఆమె రోజులు రంగులమయంగా సాగుతున్నాయి. ఆమె నడిపే ప్రత్యూష సపోర్ట్ సంస్థ ద్వారా అనేక మంది పిల్లలకు, మహిళలకు సాయం అందిస్తూ సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేస్తోంది.